ఇక్కడ ఉన్న పదాలని చూడండి. ఫియర్, స్కేరీ, ఫోబియా, ప్యానిక్, నెర్వస్. వీటన్నీ మీరు చదవగానే భయం అనేది గుర్తుకు వస్తుంది కదా. వీటన్నిటి అర్థం భయం అయినప్పటికీ ఎలాంటి సందర్భాల్లో వాడాలి అనే దాన్ని బట్టి వీటి అర్థాలు మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి ఫియర్ అంటే తాత్కాలికంగా వచ్చే భయం, అంతే. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. ఒక కుక్క మిమ్మల్ని చూసి మొరిగిందనుకోండి, ఆ క్షణం మీరు భయపడతారు, తర్వాత మామూలు అయిపోతారు, అంతే. అలాంటి సందర్భంలో ఫియర్ను ఉపయోగిస్తాం. అలాగే ప్యానిక్ అంటే ఇక్కడ ఈ అమ్మాయి చూడండి, లిఫ్ట్లోనో ఎక్కడో ఇరుక్కుపోయింది, అంటే ఒక యాక్సిడెంట్లో ఒక ప్రమాదంలో ఇరుక్కుపోయినప్పుడు ఆ సందర్భంలో ప్యానిక్ అనే పదాన్ని ఉపయోగించాలి, ఏం చేయాలో అర్థం కాని స్థితిని. ఇప్పుడు అలాగే స్కేరీ అంటే ఓవరాల్ సందర్భాన్ని స్కేరీ అనే దాన్ని ఉపయోగించాలి. ఓవరాల్ సందర్భం, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మొత్తం భయంకరంగా ఉంది కదా. ఈ వీడియో గురించి చెప్పాలనుకున్నప్పుడు స్కేరీ అనే పదాన్ని ఉపయోగించాలి. ఈ టోటల్ మూవీ స్కేరీగా ఉంది, ఈ టోటల్ వీడియో స్కేరీగా ఉంది, ఆ రోజు మొత్తం స్కేరీగా ఉండేది అంటే ఒక నిర్దిష్ట సమయంను చెప్పాలనుకున్నప్పుడు స్కేరీ పదాన్ని ఉపయోగించాలి. అలాగే పిల్లులకు, కుక్కలకు, ఎలకలకు భయపడ్డాన్ని, నిద్రలో భయపడ్డాన్ని, చెట్లకు, పుట్లకు భయపడ్డం ఉంటాయి కొన్ని భయాలు, చాలామందికి చాలా రకాలైన భయాలు. అలాంటి దాన్ని ఫోబియా అంటారు. అలాగే దేనికైనా తడబడడాన్ని, అంటే ఎగ్జామ్ హాల్లో కానీ, క్రికెట్ ప్లేయర్లు గ్రౌండ్లో కానీ 90 రన్స్ కొట్టగానే ఇలా భయపడుతుంటారు కదా, అలా తడబడడం భయం కాదు, తడబడడాన్ని నెర్వస్ అంటారు. అర్థమవుతుందా? నెర్వస్, స్కేరీ, ప్యానిక్, ఫోబియా, ఇలా ఒక్కో దానికి ఒక్కో రకమైన అర్థాలు ఉంటాయి. మీ ఫోబియా ఏంటో కింద కామెంట్ చేయండి.